నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. దైనందిన జీవితంలో ప్రేక్షకులకు కలుగుతున్న ఎన్నో ధార్మిక సందేహాలను ఉత్తరాల ద్వారా మాకు రాసి పంపిస్తూ వారు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ రోజు ప్రేక్షకులు రాసిన కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య కేసరి, జ్యోతిష్ వైద్యరత్న డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు. మరి వారితో మాట్లాడి ప్రేక్షకులు అడిగిన కొన్ని సందేహాలను నేటి కార్యక్రమంలో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. ఆదిత్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. శకునాలను నమ్మవచ్చా? వాస్తవానికి ఒక నాస్తికుడు ఓ వ్యాసం రాశాడు. ఆ పుస్తకం రాశాడు. పుస్తకం పేరు పిల్లి. ఇక్కడ వాస్తవంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పిల్లి కొన్ని దేశాలలో శుభశకునం. మన దేశంలో పిల్లిని దుష్టశకునంగా భావిస్తారు. కానీ లేచిన వెంటనే మామూలు పిల్లి కనిపిస్తే దాన్ని దోషంగా భావిస్తారు. అదే నల్ల పిల్లి కనిపిస్తే శుభంగా భావిస్తారు. మంగళం కృష్ణమార్జాలం అని వచనం అన్నమాట. అంటే కృష్ణమార్జాలం అంటే నల్ల పిల్లి, మంగళప్రదమైనది. అలాగా కొన్ని ప్రదేశాలలో కొన్ని మంచి శకునాలు అవుతాయి, మరికొన్ని చెడ్డవుతాయి. కానీ ఒకచోట మంచివని ఇంకో చోట చెడ్డబోతుంటాయి. అందువలన వీటికి హేతుబద్ధత లేదు అని అతను రాశాడు. అతను రాసిన విధానం స్థూలం. ఇక్కడ శకునం అనేటువంటిది మనపై ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. మన పక్క నుంచి పాము వెళ్ళిందండి, భయం కలగాలిగా. నిద్రపోతున్నాను, చూడలేదు, భయం కలుగుతుందా? కలగదు. అంటే ఏమిటి? శకునం అనేటువంటిది రావడం దోషం కాదు, అది కనిపించినప్పుడు వీడి మనసులో కలిగేటువంటి ఆందోళన అనేది వీడికి దోషప్రదమైనది. ఎంత చిత్రమైన విషయం అంటే, ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉంది. ఇదివరకు రైలుకి గేట్లు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఫ్లైఓవర్లు వచ్చేసి దాటి వెళ్ళిపోతున్నాం. గేటు దగ్గర దాటే చాలా తక్కువ, పరిమితంగా ఉంటున్నాయి. కానీ గేట్లు ఎక్కువ ఉండేవి గతంలో. అలా ఉన్నప్పుడు అతను కారులో వెడుతుంటే మధ్యలో గేటు పడింది అనుకోండి, ఇంకా పని అవదు అని అతనికి నమ్మకం. నమ్మకం ఏమిటి? అతనికి చాలాసార్లు జరిగింది అలాగా. అందుకని తను వెళ్ళేటప్పుడు గేటు పడితే వెనక్కి వచ్చేస్తాడు, టైం వేస్ట్ అని. లాగా ఇక్కడ పని చేస్తున్నది ఏమిటి అంటే మనసు, వస్తువు కాదు. కాబట్టి ఈ ఏదైతే దుష్ట శకునమని అనుకుంటున్నామో ఆ దుష్టమైన శకునము దుష్ట శకునముగా వీడి మనస్సును కనుక బాధించినట్లయితే, అసలు ఏమీ లేదండి, బాధ కలిగింది చాలు, బాధ కలిగినా వీడు వెళితే పని అవ్వదు. అంటే వీడి మనసు ఏం కావాలి? ఉత్తేజాన్ని పొందుతూ ఉండాలి. అందుకనే మనకు వేరువేరు వ్యక్తులు వేరువేరు అంశములు ప్రధానం అంటూ వచ్చారు. దాంట్లో శకునాన్ని బృహస్పతి గుర్తించమని చెప్పాడు. అలాగే జనార్దనుడు విప్రవాక్యాన్ని అనుసరించి చేసేస్తే పని అయిపోతుంది అన్నాడు. మాండవ్యుడనే మహర్షి మనోజయంతు మాండవ్య అంటే మనోజయం బాగుంటే నీకు పని అయిపోతుందిరా, ఏమొచ్చినా పర్వాలేదు అన్నాడు. అంటే ఇవన్నీ ఏమిటి? తన మానసిక స్థితికి నిదర్శనాలన్నమాట. దీని అర్థం ఏంటంటే మన మనస్సు సత్యాంశాన్ని గుర్తించగలదు అని దాని అర్థం. దీనికి ఒక పరిశోధన జరిగింది లండన్లో. ఏమిటంటే మనసుకు అసలు శక్తి ఉందా లేదా అనే దాని మీద. పక్క గదిలో ఒక 10 మందిని కూర్చోబెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. కూర్చుని వరుసగా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పువ్వు చొప్పున
తన దగ్గర ఉన్న 10 పువ్వులను తనకు తోచిన వరుసలో చూశాడు. ఇతను ఏ వరుసలో చూశాడో ఆ వరుసను రాయాలి ఆ 10 మంది పక్క గదిలో వాళ్ళు. 8 సక్సెస్ అయ్యారు. దాని ద్వారా ఆ పరిశోధకులు గుర్తించిన విషయం ఏంటంటే సత్యస్ఫురణ శక్తి 80% జనాల్లో ఉంటుంది. ఆ సత్యస్ఫురణ శక్తిని ఉపయోగించుకోకపోవడమే తప్పు. ఉపయోగించుకుంటే సత్యాన్ని గుర్తిస్తాడు. మనకు ఒక వ్యక్తిని చూసిన వెంటనే గౌరవభావం కలుగుతుంది, నమస్కారం చేయబుద్ధి అవుతుంది, నమ్మబుద్ధి అవుతుంది. ఇంకొకరిని చూసిన వెంటనే నమ్మబుద్ధి కాదు. అక్కడ మన మనస్సును నమ్మాలి. నమ్మితే మోసపోం. వాడిని చూసిన వెంటనే ఆ భావన కలిగిన తర్వాత వాడు పెట్టిన ఆశకు లోబడి వాడు ఆశ పెడతాడు. నీకు దీంట్లో పెట్టి ఇంత డబ్బు వచ్చేస్తుంది లాగా. ఆ మాట వినేటప్పటికి వీడు ఆశకు లోబడి పని చేసేసి నష్టపోయి తర్వాత మొదట అనిపించింది అనుకుంటాడు. ప్రయోజనం ఏంటి? తన అంతశ్చేతన చెప్పినటువంటి సత్యాన్ని గుర్తించాలి కదా. అలాగా ఈ శక్తి ఏదైతే ఉందో, సత్యాంశ స్ఫురణ శక్తి ఏదైతే ఉందో వ్యక్తిలో, ఆ వ్యక్తికి ఒక్కొక్క శకునం చూచినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పర్వాలేదేమో అనిపిస్తుంది. ఒక్కొక్క శకునం చెడ్డది వచ్చినా కూడా పర్వాలేదయ్యా అనిపిస్తుంది. ఈ అనిపించడం అనేటువంటిదే అక్కడ ముఖ్యం. 6th సెన్స్ అంటాం. అయితే కొంతమంది చూడండి మాకు శకునం అనేది లేదని మేము నిరూపిస్తాం అని చెప్పి దుష్ట శకునం రండివ్వండి మేము పని చేస్తాం అని చేస్తుంటారు. అక్కడ ఏమైంది? మనోజయంతో మాండవ్య. మాండవ్యుడు చెప్పాడు కదా మనోజయం బాగుంటే పని అవుతుందని చెప్పాడు కదా, అదైంది. శకునాన్ని తప్పని నిరూపించడం కాదది. అందుకని ఏ వ్యక్తి అయితే ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు పని మీద పెడుతున్నప్పుడు దుష్టముగా భావన కలిగితే, మనస్సుకి క్లేశం కలిగితే, ఇబ్బంది కలిగితే దాన్ని చెడ్డ శకునంగా గుర్తించాలి అనేది మొత్తంపై చూస్తే అర్థమవుతుంది. అది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చాడు కలుస్తుంది. మనం కట్టింది దేనికోసం అంటే దొంగ వస్తే అది రక్షణ, దొంగతనం రాకుండా ఉండడం కోసం. దొంగతనం జరగకుండా ఉండడం కోసం కల్పించుకున్న కుక్క మంచివాడు వచ్చినా అరుస్తోంది. మంచివాడు వస్తున్నా అరుస్తోంది అనే భావనతో కుక్కను తీసేసాడు అనుకోండి, దొంగ వచ్చినప్పుడు తెలుస్తుంది, తెలియదు కదా. అందుకని ఇక్కడ ఆ కుక్కను ఎలాగైతే దొంగ రావడానికి సంకేతంగా, అంటే ఈ అరుపుని దొంగ రావడానికి సంకేతంగా గ్రహించి జాగ్రత్త పడుతున్నాడో, అలాగా శకునాన్ని తన మనస్సు యొక్క సత్యస్ఫురణ శక్తికి సంకేతంగా భావన చేసి జాగ్రత్త పడుతుండాలి. అంతే తప్ప కుక్కను తీసేస్తానన్నా. మరొక సందేహాన్ని చూద్దాం. శ్రీలేఖ గారు చింతలపూడి నుంచి రాస్తున్నారు. ఆదిత్యుని అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఎవరైతే నిద్రిస్తారో వారికి సకల పాపాలు సమకూడుతాయి అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. రామాయణంలో భరతుడు తన యొక్క అంగీకారంతో, తన ఇష్టంతో, అంటే రాముడు అడవికి వెళ్ళడం తనకిష్టము అని ఎవరు భావించారు? కౌసల్య భావించారు. భావిస్తే నాకు అది ఇష్టం కాదమ్మా, నేను ఆ అంశాన్ని అంగీకరించేవాడినైతే, రాముడు అరణ్యానికి వెళ్ళడం అనే అంశాన్ని నా మనసుతో అంగీకరించేవాడినైతే నాకు ఈ పాపం రావాలి ఆ పాపం రావాలని 100 ఒట్లు పెట్టుకున్నాడు. ఆ ఒట్లలో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు రావాలి అని కూడా ఒట్టు పెట్టుకున్నాడు. దీని అర్థం ఏంటి? సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యునికి అనుగ్రహం కలగాలంటే. సూర్యోదయ సమయంలో ఆయన్ని ప్రార్థించాలి, భావించాలి, తర్పణాలు ఇవ్వాలి, నమస్కారం చేయాలి. అలాగే సూర్యాస్తమయ సమయంలో కూడా నమస్కారాధికము తర్పణాధికము చేయాలి. మధ్యాహ్న సమయంలో కూడా ఆ సూర్యనారాయణమూర్తిని ప్రార్థించి ఆ తర్వాత భోజనం చేయాలి. నమస్కార ప్రియ సూర్య,
ఆయన సూర్యుడికి నమస్కారాలంటే ఇష్టం, ఆయన నమస్కారం చేయాలి. ఆ విధంగా ఆయన్ని మానసికంగా స్మరించాలి, ఆయన తేజస్సుని స్వీకరించాలి. స్వీకరించడం అంటే అర్థం ఏమిటి? మనకు గొడుగు అనే పదం ఉంది కదండి, ఆ గొడుగు దేనికి వాడతాం? ఎండా వాన నుంచి రక్షణ కోసం. వాన వచ్చినప్పుడు ఎక్కువగా వాడతారు కదా. కానీ మనకి సామెతల్లో ఏముంది? ఏ ఎండకు ఆ గొడుగు అని ఉంది కదా. అంటే అర్థం ఏంటి? ఎండ నుంచి కాపాడుకోవడం కోసమే గొడుగు, వాన నుంచి కాపాడుకోవడం కోసం కాదు. ఆ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చిన్న పిల్లవాడికి వాన అంటే ఇష్టం, అందుకని వాడు వానలో గంతులేస్తున్నాడు. గంతులేస్తుంటే తడిసిపోతే ఇబ్బంది వస్తుంది అనే భావనతో వాడికి గొడుగు తీసుకెళ్ళి ఇచ్చారు ఎవరు. గొడుగు వేసుకునే గంతులేస్తున్నాడు. ఇంతట్లోనూ మెరుపు వచ్చి ఆ గొడుగుకి తాకింది, పిల్లవాడు చనిపోయినాడు. అది వీడియో. తాత్పర్యం ఏంటి అంటే గొడుగు అనేటువంటిది ఆ మెరుపుని ఆకర్షించడానికి పనికొచ్చేటువంటి పదార్థం. కాబట్టి వానలో గొడుగేసుకు వెళ్ళడం సంప్రదాయం కాదు. మనకి సంస్కృతంలో గొడుగుకి ఒక పదం ఉంది, అదేంటంటే ఆతపత్రం అని. ఆతపత్రం అంటే గొడుగు. మనం పూజ చేసేటప్పుడు ఆతపత్రం సమర్పయామి, శ్వేతఛత్రం సమర్పయామి లాంటివి పదాలు వాడుతుంటాం. ఇందుకే ఆతపత్రం అంటే ఎండ నుంచి కాపాడేది అని అర్థం. అంటే ఎండలో గొడుగేసుకు వెడితే పరోక్షమైనటువంటి సూర్యకాంతిని స్వీకరించడం జరుగుతుంది. సూర్యకాంతి వస్తుంది అంటే ప్రత్యక్షంగా రాదు, పరోక్షంగా వస్తుంది. అలా పరోక్షంగా వచ్చేటువంటి సూర్యకాంతి శక్తిలో డి విటమిన్ పెంచుతుంది. ప్రత్యక్షమైన సూర్యకాంతిలో పడుకుని సౌర స్నానాలు అని చేస్తుంటారు, అది చర్మ క్యాన్సర్ తీసుకొస్తోంది అని గుర్తించారు పరిశోధకులు. అందుకనే ఆతపత్రం అవసరం లాగా. అయితే ఈ పరోక్షమైన కాంతి రాకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, వాడికి అనారోగ్యం చేస్తుంది. అంటే సూర్యకాంతి కావాలి, పరోక్షంగా కావాలి. నమస్కారం చేయాలి, సూర్యుడికి నమస్కారాలు కూడా ఎలా చేయాలి? స్నానం చేసేసిన తర్వాత తడి వంటితోనే కనుక ఆ సూర్య నమస్కారాలు చేసినట్లయితే శరీరం మీద ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఆ సూర్యకాంతి నుంచి శక్తిని స్వీకరించి పరోక్షంగా లోపలికి పీల్చుకుంటుంది. అలా చేయాలి. అంతేకాని ప్రత్యక్షమైన ఎండలో పొడి వంటితో ప్రయాణం చేయకూడదు లాగా. ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే శ్వేత వస్త్రాన్ని ధరించి వెళ్ళాలి, అప్పుడు ఇబ్బంది తక్కువగా ఉంటుంది లాగా. అలాగా మనం సూర్యుని యొక్క శక్తిని స్వీకరించడం, సూర్యునికి నమస్కారాలు చేయడం, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ప్రార్థనలు చేయడం, నిద్రపోకుండా ఉండడం, అతి ముఖ్యంగా ఆ సూర్యోదయ సమయంలోనూ మధ్యాహ్న సమయంలోనూ సాయంకాల సమయంలోనూ కూడా ప్రాణాయామం. కానీ ప్రాణాయామం తెలియకపోతే కనీసం పూర్తిగా గాలి పీల్చడం, పూర్తిగా గాలి విడిచిపెట్టడం 6 సార్లు. 6 సార్లు పీల్చడం, 6 సార్లు వదిలిపెట్టడం పూర్తిగా కనుక చేస్తూ ఉంటే సూర్యుడి నుంచి వచ్చేటట్టు సకల శక్తులు మనం పొందగలుగుతాం. ఏమేమి శక్తులు వస్తాయి? 1 ఆరోగ్యం, ఆరోగ్యం భాస్కరాదిత్య. అలాగే శత్రువులపై విజయం. రాముడు ఆదిత్య హృదయం చేసి రావణాసురుడిని చంపాడు. అలాగే కార్యకుశలత. అలాగే తన యొక్క విద్య ఏదైతే ఉందో అది గుర్తింపులోకి రావడం, ఆర్థిక పరిస్థితి బాగుండడం, ఆహార సౌఖ్యం ఏర్పడడం, తన మాట ఇతరులు వినేటట్లుగా తాను ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఇతరులపై ప్రభావాన్ని చూపించగలగడం. ఇన్ని ప్రయోజనాలు సూర్యుని యొక్క ఆరాధన వల్ల మనం పొందవచ్చు. మనకి సత్రాజిత్ అనేవాడు ఉన్నాడు. ఆయన సూర్యుడికి ప్రార్థన చేసి స్నేహితుడైపోయి శమంతకమణిని పొంది ప్రతిరోజు 20 బారుల బంగారం వచ్చేటట్లుగా ఆ మణిని పొందాడు. దీని అర్థం ఏంటి? ఆర్థిక బలం కూడా ఏర్పడుతుంది ఆ సూర్యుని యొక్క ఆరాధన వల్ల అని మనం అర్థం చేసుకోవాలి. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. పెదపల్లి నుంచి రాణిగారు రాస్తూ ఉన్నారు. చదువు మంత్రాలు రాణివారు పూజ చేసే విధానం ఎలాగా? పూజ అనేటువంటిది నిజానికి మానసికం అండి. మనకు
అంతర్యాగ సమారాధ్య బహిర్యాగ సుదుర్లభ, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అలా ఉన్నాయి వచనాలు. అంటే అర్థం ఏంటి? లోపల పూజ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం, బయట చేయడం అనేటువంటిది అంగం. బయట చేసేటప్పుడు అక్కడ విగ్రహం ఉంది, విగ్రహం మీద నేను నీళ్లు పోసాను, విగ్రహం మీద కాస్త ఇది చేశా, అది పూజ కాదు. ఒక వ్యక్తి శ్రీరాముడు, లక్ష్మణుడు, అలాగే సీత, హనుమంతుడు, ఈ 4 విగ్రహాలని కూడా ఒక సత్రంలో పెట్టుకుని పూజ చేసుకునేవాడు. పూజ అంటే ఏమిటి? పొద్దున్నే పళ్ళు తోముకునేవాడు, వాడికి పళ్ళు తోమేవాడు, తను స్నానం చేసేవాడు, మళ్ళీ వాడికి స్నానం చేయించేవాడు, తన బట్టలు కట్టుకునేవాడు, వాటికి బట్టలు కట్టేవాడు, పదార్థం వండేవాడు, నివేదన చేసేవాడు, కాసేపు పడుకోండి మధ్యాహ్నం అంటుండేవాడు, మధ్యలో మంచినీళ్ళు తాగండి అంటుండేవాడు. అంటే ఏంటి? సజీవమూర్తులుగా భావన చేసి పూజ చేసేవాడు. మనకు విగ్రహంగా చూసి చేసే పూజ కాదు. మనం నైవేద్యం చేస్తున్నాం అనేటప్పుడు ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు అనే భావన ఉంటేనే పూజ అవుతుంది. అలా కాకుండా నైవేద్యం చేసాం అయిపోయింది అంటే అది పూజ కాదు. అందువలన ఇక్కడ భావప్రధానమైనది పూజ అవుతుంది తప్ప బాహ్యమైనటువంటి పూజ కాదు. అందువలన మానసికమైనటువంటి ఈ పదార్థం ఉన్నా లేకపోయినా మనసుతో చేసినా అది అందుతుంది. పదార్థం ఉండి మనసుతో చేయకపోతే అందదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మంత్రం కానీ పదార్థం కానీ వీటి కంటే భావన అనేటువంటిది చాలా ముఖ్యమైనది అనే విషయం మనకు అర్థమవుతుంది. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. నారాయణ గారు రాజంపేట నుంచి రాస్తూ ఉన్నారు. ఈ జన్మలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పూర్వకర్మ ఫలితాన్ని అనుభవించే తీరాలా? గత జన్మలో నేను కర్మ చేశాను, ఆ కర్మని ఈ జన్మలో అనుభవిస్తున్నాను. మళ్ళీ ఈ జన్మలో కర్మ చేస్తున్నాను, అది మళ్ళీ ఈ జన్మలో అనుభవించాలి. అంటే కర్మ నిశ్శేషం అయిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అవకాశం లేదుగా. మన ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఒక్కసారి అయిపోతాయి ఎప్పుడైనా? కావు కదా. ఓ సరుకు అయిపోతుంటే తెచ్చుకుంటూ ఉంటాం, ఎప్పుడూ ఉంటాయి. మరి అలా కర్మలు ఉంటాయి కదా. వీడికి మోక్షం పొందమని శాస్త్రం చెబుతోంది. మోక్షం ఎలా పొందుతాడు అసలు? కర్మ అనేటువంటి తాను అనుభవించాలా అక్కర్లేదా? అనుభవించకపోతే కర్మ పోదు అని చెబుతున్నాయి కదా వచనాలు. ఇవన్నీ కూడా సందేహాలే. ఒక వాస్తవం ఏమంటే ఏ వ్యక్తి అయితే కోరికను పొందాడో ఆ కోరికను బట్టే కర్మ కదులుతుందండి, లేకపోతే కర్మ కదలదు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త యొక్క ఆజ్ఞ చేతనే ఫలితం మనకు వస్తుంది, అంతే తప్ప కర్మ తన తాను ఫలితాన్ని ఇవ్వదు. అంటే మనకు చెడ్డ ఫలితం రావాలన్నా ముందు మనసులో చెడ్డ కోరిక కలుగుతోంది, కలిగాక అది వస్తుంది. లాగా బుద్ధి కర్మానుసారే అంటారు. బుద్ధి కర్మానుసారని నిజమే, కానీ ఆ కర్మ అనేటువంటి దాన్ని జయించడానికి వీడు ప్రయత్నం చేస్తే ఎలా తెలుస్తుంది? బుద్ధిలో చెడ్డ ఆలోచనలు రావచ్చు, మంచి ఆలోచనలు రావచ్చు. చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే ఆ చెడ్డ ఆలోచనను తొలగించుకోవడానికి వీడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించకుండా దాన్ని అనుసరిస్తే కర్మ ఫలితాన్ని తాను పొందాలి. అలాగే మరి కర్మ చేసింది అనుభవించక తప్పదు కదా అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకని? నేను అప్పు చేశాను, తీర్చలేదు, చెక్కు రాసిచ్చాను, బౌన్స్ అయింది, కోర్టుకి వెళ్ళాడు వాడు శిక్ష వేస్తున్నారు, విధించారు, బాగానే. అంటే చేయడం కర్మ, దానికి ఫలితం ఇది అనుకుంటే కర్మణం హ్రాస, కర్మతో కర్మను జయించవచ్చు. ఎలా? వాడికి అప్పు తీర్చేస్తే అయిపోతుంది. నేను తీర్చలేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో తీస్తే సరిపోతుంది, తద్వారా కర్మను జయించవచ్చు. ఇది ఒక విధానం. అలాగే మనం కనుక పుణ్యబలాన్ని పెంచుకుంటూ పోతే మనం అనుభవించవలసినటువంటివి కూడా కళలో అనుభవించగలుగుతాం. కళలో చేయపోయిందనుకోండి, లేచిన వెంటనే
చెయ్యి ఉంది, ఆనందం కలుగుతుంది, దుఃఖం కలగదు. కాబట్టి మనకు ఇబ్బంది కలిగించేటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అవి కళలో తీరిపోతాయి, లేదా కొన్ని భావనలో తీరిపోతాయి. ఎలా తీరినా అది అనుభవించినట్టే. లాగా ఇప్పుడు హిప్నటైజ్ చేసి మంచినీళ్ళు ఇచ్చి కూల్ డ్రింక్ తాగమంటున్నాడు. వాడు కూల్ డ్రింక్ తాగిన అనుభూతిని పొందుతున్నాడు మాటతో. మిరపకాయ ఇచ్చి మిఠాయి తిను అంటున్నాడు. మిరపకాయ నవిలేస్తూ మిఠాయి తిన్న అనుభూతిని పొందుతున్నాడు మాటతో. అంటే ఒక మాటతో కానీ, ఒక భావనతో కానీ, ఒక కళ ద్వారా కానీ అనుభవించేయవచ్చు. ఎప్పుడు దొరుకుతుంది అది అంటే మనం చేసినటువంటి పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా అవన్నీ అనుభవించగలుగుతాం. అందుకని ఋషులు తపస్సు అధికంగా చేసినందువలన ఎన్నో జన్మల్లో అనుభవించవలసినటువంటి కర్మలంతనీ కూడా కొద్ది క్షణాల్లో అనుభవించేస్తారు అని చెప్తారు. ఎందుకని మీకు కళ వచ్చే సమయం క్షణాలే, కానీ దాంట్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని జన్మలు కూడా గడిచిపోవచ్చు కళ్ళలోనే. కాబట్టి మనం పుణ్యబలాన్ని పెంచుకోవడం ద్వారా కర్మను జయించగలుగుతాం. కర్మణ హ్రాస. మా మిత్రుడు ఒకతను ఉన్నాడు, చాలా ధనవంతుడు. అతని అలవాటు ఏమిటంటే చాలా కోపం ఎక్కువ అతనికి. అందుకని పని మనుషులు ఉంటారు కదా, పనివాళ్ళు, ఆ పనివాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా టపట్టపట్టపట్ట కొడిచేవాడు. ఏ కాలో చేయో విరిగిపోతున్నంత గట్టిగా కొడిచేవాడు. కొంచెం ఆ కోపం ఉపశమించిన తర్వాత 5,000 వాడి చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు ఏమిటైంది? మొదటిది కర్మ, రెండవది కర్మ. దీంతో ఆ పని మనుషులు వీడిని వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు. కొడితే కొట్టాడు లాగా. కాబట్టి సత్కర్మతో దుష్కర్మను జయించవచ్చు, మంచి ఆలోచనతో చెడ్డ ఆలోచనను జయించవచ్చు, మంచి వారితో సాహచర్యం వల్ల కూడా కొన్ని పాపాలు జయించవచ్చు, కొన్ని కోరికలను కూడా జయించవచ్చు. ఏ కోరికలైతే మోక్షానికి ఆటంకాన్ని కలుగుతాయో అవి సద్గురు కృపతో జయించవచ్చు. లహరి మహాశయుడికి మోక్షం కావాలి అనే కోరిక ఉంది, స్వర్గం కావాలనే కోరిక కూడా అంత క్రితం ఉంది. కాబట్టి ఆ కోరిక కూడా పూర్తయిపోవాలి. ఒకవేళ స్వర్గం ఈయనకి వెళ్ళాడు అనుకోండి, స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్వర్గంలో పుణ్యం అంతా ఖర్చు అయిపోయేదాకా అట్టే పెడతారు. ఇక్కడ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ పడేస్తారు ఇక్కడ. అప్పుడు ఎలా ఉంటాడు? మామూలు మనిషిగా ఉంటాడు. అతనికి మళ్ళీ మోక్షం కావాలనే కాంక్ష పుట్టడానికి ఎంత పుణ్యం సంపాదించాలో, ఎంత టైం పడుతుందో తెలియదు, ఎన్ని యుగాలు పడుతుందో. ఈ స్థితిలో మహాబాబాజీ వారు ఆయన్ని అనుగ్రహించి రాత్రికి రాత్రి హిమాలయాల్లో తుప్పల్లో స్వర్గాన్ని సృష్టించారు. ఈయన స్వర్గాన్ని అనుభవించేశాడు కళ్ళు మూసుకుని. తెల్లారు లేచాడు, తుప్పల్లో ఉన్నాడు. అంటే స్వర్గం అనే కాంక్ష పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి క్రియాయోగాన్ని దీక్ష ఇచ్చారు. దీని కూడా మనకి ఏమర్థమవుతోంది? సద్గురు కృపతో మనకి ఇంత క్రితం ఉండేటువంటి మంచి కోరికలు చెడ్డ కోరికలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, తీరిపోతాయి, ఇబ్బంది కలగకుండా తీరిపోతాయి. ఎందుకని స్వర్గం రావడం కూడా ఇబ్బందే ఆయనకి, మోక్షం కోరుకున్నప్పుడు లాగా. అందుకని మనకి సత్కర్మ దుష్కర్మ కాదు ఇబ్బంది పెట్టేది, మంచి కోరిక చెడ్డ కోరిక. ఈ కోరిక అనేటువంటిదే వీడిని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఆ కోరిక అనేటువంటిది ఏ కోరిక వీడికి ఇబ్బందిని కలిగిస్తుందో ఆ కోరిక భగవద్ అనుగ్రహంతో లీలగా అయిపోతుంది భావన ద్వారా. అప్పుడు కర్మం జయించడం సాధ్యం. గురుగారు, ప్రేక్షకులు రాసిన ప్రశ్నలన్నింటికీ కూడా చక్కగా ప్రామాణికంగా శాస్త్రయుక్తమైన సమాధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదా నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాటిని మాకు తెలియజేయండి. మీ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపొచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరిన్ని సందేహాలతో మళ్ళీ కలుద్దాం.